క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం వేత్తల ఆలోచనలు, ఆశయాలను ఎక్కడ ప్రతిబింబిస్తుంది? ఆప్షన్ ఏ ప్రవేశిక, ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు, ఆప్షన్ సి ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ డి అత్యవసర పరిస్థితులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ప్రవేశిక. క్వశ్చన్ నెంబర్ 2. సౌమ్యవాద, లౌకిక అనే పదాలను ప్రవేశికలో దేనిని ద్వారా చేర్చారు? ఆప్షన్ ఏ 15వ సవరణ, ఆప్షన్ బి 39వ సవరణ, ఆప్షన్ సి 42వ సవరణ, ఆప్షన్ డి 44వ సవరణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 42వ సవరణ. క్వశ్చన్ నెంబర్ 3. భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలో ఆర్థిక న్యాయం అను పదం దేని కొరకు ఒక తీర్మానం? ఆప్షన్ ఏ సంపద సమాన పంపిణీ, ఆప్షన్ బి న్యాయ పాలనలో ఆర్థిక అంశం, ఆప్షన్ సి సామాజిక ఆర్థిక విప్లవం, ఆప్షన్ డి పేదలకు చౌకగా న్యాయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సంపద సమాన పంపిణీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వాటిల్లో ఏ చట్టం ద్వారా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ 1919, ఆప్షన్ బి 1935, ఆప్షన్ సి 1909, ఆప్షన్ డి 1892. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1919 చట్టం. క్వశ్చన్ నెంబర్ 5. భారత రాజ్యాంగంలో ఇండియా పేరు ఎలా ఉంది? ఆప్షన్ ఏ హిందుస్థాన్, ఆప్షన్ బి ఇండియా మాత్రమే, ఆప్షన్ సి ఇండియా భారత్, ఆప్షన్ డి భారత్ మాత్రమే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇండియా భారత్. క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఒక లౌకిక దేశం అని పేర్కొనబడింది? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు, ఆప్షన్ బి ప్రవేశిక, ఆప్షన్ సి 9వ షెడ్యూల్డ్, ఆప్షన్ డి ఆదేశిక సూత్రాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్రవేశిక. క్వశ్చన్ నెంబర్ 7. ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశంలో ఒక ఆప్షన్ ఏ ఏక కేంద్రం, ఆప్షన్ బి సమైక్య దేశం, ఆప్షన్ సి సహకార దేశం, ఆప్షన్ డి రాష్ట్రాల సమ్మేళనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాష్ట్రాల సమ్మేళనం. క్వశ్చన్ నెంబర్ 8. ఆర్టికల్ 1 ప్రకారం ఈ క్రింద విధంగా కలదు. ఆప్షన్ ఏ ఇండియా ఈజ్ భారత్, ఆప్షన్ బి భారత్ ఈజ్ ఇండియా, ఆప్షన్ సి ఇండియా ఈజ్ ఏ హిందుస్థాన్, ఆప్షన్ డి ఇండియా ఈజ్ ఫెడరల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భారత్ ఈజ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 9. ఆర్టికల్ 3 ప్రకారం ఈ క్రింది వాటిలో లేని అంశం? ఆప్షన్ ఏ నూతన రాష్ట్ర నిధి ఏర్పాటు, ఆప్షన్ బి భౌగోళిక విస్తీర్ణం పెంచుట, ఆప్షన్ సి రాష్ట్రాల పేర్లు మార్చటం, ఆప్షన్ డి విదేశీ భూభాగాలను కలపటం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి విదేశీ భూభాగాలను కలపటం. క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింది వాటిలో శ్రీకృష్ణ కమిటీ ఎన్నవ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆప్షన్ ఏ 1వ, ఆప్షన్ బి
రెండవ, ఆప్షన్ సి 6వ, ఆప్షన్ డి 5వ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 5వ. క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్రింది వారిలో రాష్ట్ర సరిహద్దును మార్చే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సుప్రీంకోర్టు. క్వశ్చన్ నెంబర్ 12. న్యాయ సమీక్ష అనే విధాన్ని ఏ దేశం నుండి స్వీకరించారు? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి బ్రిటన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అమెరికా. క్వశ్చన్ నెంబర్ 13. భారతదేశంలో అనుబంధ రాష్ట్ర హోదా కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సిక్కిం. క్వశ్చన్ నెంబర్ 14. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ ఏర్పడిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1999, ఆప్షన్ బి 2000, ఆప్షన్ సి 2001, ఆప్షన్ డి 2002. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 2000. క్వశ్చన్ నెంబర్ 15. అటవీ విస్తీర్ణంలో 12% పైగా విస్తీర్ణం ఈ రాష్ట్రంలో రక్షిత ప్రాంతం నెట్వర్క్లో ఉంది. ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 16. ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి శాసనసభ, ఆప్షన్ డి ప్రజలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పార్లమెంట్. క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశంలో తొలి భాష ప్రాయుక్త రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1953, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1961. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1953. క్వశ్చన్ నెంబర్ 18. భారతదేశంలో ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానం దీనిలో పొందపరచబడింది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 368, ఆప్షన్ బి ఆర్టికల్ 130, ఆప్షన్ సి ఆర్టికల్ 70, ఆప్షన్ డి ఆర్టికల్ 3. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆర్టికల్ 3. క్వశ్చన్ నెంబర్ 19. ఈ క్రింది రాష్ట్రాల్లో చిట్టచివరగా ఏర్పడిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పంజాబ్. క్వశ్చన్ నెంబర్ 20. గిరిజన సలహా మండలి ఎంతమంది సభ్యులు కలిగి ఉంది?
ఆప్షన్ ఏ 10 మంది, ఆప్షన్ బి 15 మంది, ఆప్షన్ సి 20 మంది, ఆప్షన్ డి 30 మంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 20 మంది.